హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈ రోజు వీడియోలో ఎండు చేపల కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా మంది దీన్ని ఉప్పు చేప అని కూడా అంటారు. ఎండు చేపల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించబోయే చేప పేరు అయితే కానాగడతలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్టైల్లో కర్రీ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఈ కర్రీ కోసం 2 చేపలు తీసుకున్నాను. వీటిని పచ్చి చేపల్లానే బాగా క్లీన్ చేసుకోవాలి. లోపల ఉన్న వేస్టేజ్ని తీసివేసి పైన ఉన్న పులుసును మొత్తం క్లీన్ చేసుకుని ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోండి. ఈ విధంగా వీటిని 2 ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. మొత్తం చేపల అయినా కుక్ చేసుకోవచ్చు, కానీ ఇలా కట్ చేసుకుని చేసుకోవడం వల్ల ఉప్పు కారం బాగా పడుతుంది, కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని 1/4 కప్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వీటిని అల్యూమినియం ప్యాన్లో మాత్రం వేయించొద్దు, అలా వేయిస్తే అతుక్కుపోతాయి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో మాత్రమే వేయించుకోండి. గరిటతో ఎక్కువగా కలుపుకోకుండా ఒకవైపు వేగాక మరొక వైపుకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు ఇలా బాగా వేగాక వీటిని ఆయిల్ నుండి తీసుకుని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇదే ఆయిల్లో 7 దంచిన వెల్లుల్లి రెమ్మలు, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లి ముక్కలు బాగా వేగాక దీనిలో 2 మీడియం సైజ్ టొమాటోలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిపైన ఇలా మూత పెట్టుకుని 2 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఉడికిపోతాయి. దీనిలో 2 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా జస్ట్ లైట్గా వేయించుకుని 1 టీ స్పూన్ ఎండుకారం, రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ ఉప్పు కారాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోండి. చేప ముక్కల్ని కలపకుండా దీనిలో 3/4 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. వాటర్ ఎక్కువగా వేయకూడదు, ఎక్కువ వేస్తే చేప ముక్కలు అనేవి విడిపోతాయి. దీనిపైన మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ ఇలా దగ్గరకు అయింది కదా, ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల కూర అయితే రెడీ. చాలామంది ఎండు చేపలు బాగా ఇష్టపడతారు కదా, ముఖ్యంగా మా గోదావరి సైడ్ అయితే వీటిని బాగా వండుకుంటారు. నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.